This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసే పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 58,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. అండ్ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా తెలుగు చదవడం రాయడం అయితే రావాలి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు సిఎస్ఎల్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 14,92,000 జీతం అయితే ఇస్తారు. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 650 అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్, ఎంత ఏజ్ లిమిట్, శాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 1 ఫిబ్రవరి 2026 వరకు మినిమం 20 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాగేషన్ కలుపుకొని 33 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాగేషన్ కలుపుకొని 31 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీలో జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాగేషన్, ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్ రిలాగేషన్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్. ఇంకా కేటగిరీని బట్టి విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్ వాళ్ళకైతే 35 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా కేటగిరీని బట్టి మీకు రిలాగేషన్ అయితే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 ఫిబ్రవరి 1998 నుంచి 1 ఫిబ్రవరి 2006 మధ్యలో పుట్టి అయితే ఉండాలి. అండ్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయి అంటే బేసిక్ పే 29,000 ఉంటుంది. కాకపోతే వీటికి అదనంగా మీకు అడిషనల్గా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు మంత్లీ ఈజీగా 58,514 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే పొందొచ్చు. సో బెస్ట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఆర్బీఐ నుంచి మీకు మంచి జీతం వచ్చే జాబ్స్ కాబట్టి పర్మనెంట్ జాబ్స్, అసిస్టెంట్ లెవెల్ ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో వీటికి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే మీరు ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. దాంతోపాటు మీకు కంప్యూటర్లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలంటే ఎలా ఆపరేట్ చేయాలని చెప్పి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఏదో ఒక డిగ్రీ ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమో ఏదో ఒక డిగ్రీ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు, లేదా మీరు 10th ఆర్మ్డ్ ఫోర్సెస్లో 10th పాటు 15 ఇయర్స్ డిఫెన్స్ సర్వీస్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇది ఎక్స్ సర్వీస్ వాళ్ళకు. నార్మల్ వాళ్ళకైతే మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అలాగే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా ఉంటుంది. అంటే మన సొంత స్టేట్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మీకు మన సొంత స్టేట్లో ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అంటే తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం అయితే ఖచ్చితంగా రావాలి. సో ఏదో ఒక డిగ్రీతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ మనకు తెలుగు అయితే ఖచ్చితంగా చదవడం, రాయడం, మాట్లాడడం అయితే రావాలి.
అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎంసీక్యూ టైప్లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు సేమ్ ఎంసీక్యూ టైప్లోనే ఆబ్జెక్టివ్ టైప్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అందరికీ ఉండదు. ఎందుకంటే మీకు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఉండే లాంగ్వేజ్ ఏది తెలుగు. ఆ తెలుగు అనేది మీకు 10th కానీ 10+2 అంటే ఇంటర్లో కానీ ఇంటర్లో కానీ ఒక సబ్జెక్టుగా తెలుగు అనేది ఉంటేనేమో మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయరు. లేదు మీరు ఒకవేళ వేరే స్టేట్కి అప్లై చేసుకుంటున్నారనుకో, ఆ స్టేట్లో ఉన్న ఓన్ లాంగ్వేజ్ అనేది మీకు రాదు కాబట్టి అప్పుడు వాళ్ళకి మాత్రమే ఆ ఎగ్జామ్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మన ఓన్ స్టేట్స్లో మీరు అప్లై చేసుకుంటే మీకు తెలుగు ఎగ్జామ్ అయితే ఏం కండక్ట్ చేయరు, అంటే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏం కండక్ట్ చేయరు. మీకు డైరెక్ట్ జస్ట్ ఆ 10th సర్టిఫికేట్ సబ్మిట్ చేశారంటే అందులో తెలుగు ఉంటుంది కాబట్టి దాన్ని చూసి వెరిఫై చేసుకుంటారు అనమాట, అంతే. సో ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటుంది, ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏముండదు. మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, దాని తర్వాత డీవీ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. తర్వాత మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 minutes డ్యూరేషన్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 minutes డ్యూరేషన్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ మీకు 1/4 నెగిటివ్ కూడా ఉంటుంది, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. మీరు 4 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది అనమాట. మెయిన్స్లో మీకు రీజనింగ్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, కంప్యూటర్ లాంగ్వేజ్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 minutes డ్యూరేషను. మీకు జనరల్కి మాత్రం 25 minutes, కంప్యూటర్ నాలెడ్జ్కి మాత్రం 20 minutes ఉంటుంది. టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 135 minutes డ్యూరేషన్ ఇస్తారు. సేమ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది, 1/4 నెగిటివ్ ఉంటుంది. సో రైట్ పెట్టిన వాటికైతేనేమో 1 మార్క్ ఇస్తారు, 4 రాంగ్ పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో గుంటూరు, విజయవాడ, చీరాల, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరులో ఉంటుంది. ఇంకా చూసుకోవచ్చు రాజమండ్రిలో ఉంటుంది, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. అదే తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ ఈ లొకేషన్స్లో కండక్ట్ చేస్తారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ లొకేషన్ దగ్గర అవుతుందో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు అక్కడే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు, అందరికీ అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 50 రూపీస్తో పాటు 18% జీఎస్టీ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరికీ అయితే 450 రూపీస్తో పాటు 18% జీఎస్టీ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ఈ ఆర్బీఐ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడే చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీకు 16th ఫిబ్రవరి రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నుంచి 8th మార్చ్ వరకు మీరు అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఫీ కూడా 8th మార్చ్ వరకు పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రిలిమినరీ 11th ఏప్రిల్ రోజు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. దాని తర్వాత మెయిన్స్ మీకు 7th జూన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. సో ఇవి టెంటేటివ్ డేట్స్ అనమాట. మీకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుండి క్లియర్గా అప్డేట్ చేస్తుంటారు. మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెక్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా ఏమేమి కావాలంటే అప్లై చేసుకునే వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చారు. ఫోటో ఉండాలి, ఈ సైజెస్లో ఫోటో ఉండాలి, సిగ్నేచర్ బ్లాక్ ఇంక్ తోటి ఈ సైజులో, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈజీ అయితే అవుతుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ అప్లై లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీరు డైరెక్ట్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళు ఫోటో సిగ్నేచర్ అవన్నీ అడుగుతున్నారు, అవన్నీ ఇచ్చేసాక మీ కేటగిరీని బట్టి లాస్ట్కి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసేట్లు ఒక ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఐబీపీఎస్ సైట్ ద్వారా వీళ్ళు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. కిందకి స్క్రోల్ చేయాలి, కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో అంటే అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ ఉంటేనేమో లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫోటో అండ్ సిగ్నేచర్, తర్వాత డీటెయిల్స్ అడుగుతుంది. చెప్పాను కదా, ఫోటో అండ్ సిగ్నేచర్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రివ్యూ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అప్లోడ్స్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అడుగుతుంది. అవి కూడా ఇచ్చేసి కేటగిరీని బట్టి లాస్ట్కి ఫీ వస్తుంది, అది కూడా సబ్మిట్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు.
సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే అసిస్టెంట్ లెవెల్ ఈ 650 అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి పర్మనెంట్ జాబ్స్ చేయాలి, మన సొంత రాష్ట్రాల్లోనే పర్మనెంట్గా జాబ్ చేయాలి, మంచి జీతం ఇచ్చే జాబ్స్ కావాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.